శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసం 1వ తేదీన అమావాస్య తిథి రాబోతుంది. ఈ యొక్క కార్తీక అమావాస్య నుంచి కూడాను కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఎందుకు అంటే గనక చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తారు. నా అనుకున్న వాళ్లే మిమ్మల్ని తొక్కడానికి ప్రయత్నిస్తారు. ఇలాగే జరగబోతుంది. ఎందుకంటే గ్రహరీత్యా గోచర ఫలితాలు ఇలాగే ఉండబోతున్నాయి. అసలు ఏం జరగబోతుందో, ఈ యొక్క పరిస్థితుల నుండి బయటపడాలంటే మీరు ఏం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఒకానొక సందర్భంలో గతంలో కోల్పోయినటువంటి అవకాశాలు కావచ్చు, కొన్ని సంఘటనలు కావచ్చు చూసి మనసు నిండా తీవ్రమైన బాధ, వేదన, మానసికమైన సంఘర్షణతో కూడిన పరిస్థితులతో ఉన్నటువంటి మీకు వాటిని అన్నింటినీ మైమరిపించేటటువంటి అద్భుత యోగదాయకమైన ఫలితాలు వచ్చే పరిస్థితులు తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని కోల్పోయాం. జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. ఏదో కారణంగా వెనుకబడిపోతున్నాం అనుకుంటున్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు వీటి అన్నింటి నుండి బయటపడడానికి ఒక అద్భుత అవకాశం ఈ యొక్క అమావాస్య తిథి తర్వాత వస్తుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతులు వస్తాయి. మానసిక సంబంధమైన సంఘర్షణలు తొలగిపోతాయి. భవిష్యత్తు చక్కగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు చెయ్యనటువంటి పొరపాటు, మీకు సంబంధం లేనటువంటి విషయంలో ఇప్పటికే మీరు సంజాయిషి ఇచ్చుకుని ఉంటారు. కొంతమంది వ్యక్తులు మీ ఉన్నతి చూడలేక, ఓర్వలేక సమాజంలో వాళ్ళని మించి ఎదిగిపోతున్నారు అనేటటువంటి ఉద్దేశ్యంతో కొన్ని కృత్రిమమైన అవాంతరాలను మీకు కల్పించి ఉంటారు. ఈ యొక్క అవాంతరాల వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కూడా కలిగి ఉంటాయి. కానీ జీవితంలో భగవంతుణ్ణి నమ్మడంతో పాటుగా మీ మీద మీకు ఉన్నటువంటి విపరీతమైన ఈ నమ్మకం, విశ్వాసం చేత ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు అన్నింటినీ కూడా అతి సులభంగా మీరు దాటగలుగుతారు. వ్యక్తిగతమైనటువంటి జన్మ జాతకాన్ని అనుసరించి లేదా జన్మ కుండలిని చూస్తే గనక గోచర వశాత్తు ఇటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. చూస్తే మీకు సంబంధం లేకుండానే న్యాయపరమైన, చట్టపరమైన మీకు అపకీర్తి కలిగించే కొన్ని రకాలైన చర్యలకు శత్రువర్గం అంటే బయట వారు కూడా కాదండి, మీ చుట్టూ ఉన్నటువంటి అనుకూల శత్రువులు మీకు ఇబ్బంది కలిగించి ఉంటారు. కానీ భగవంతుని యొక్క అనుగ్రహం చేతనో, మీ యొక్క నిజాయితీ వల్లనో, మొండి ధైర్యం వల్లనో ఎవరు ఎన్ని చేసినా వీటి అన్నింటి నుండి కూడా తప్పకుండా మీరు బయటపడేటటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తలు జీవితంలో అద్భుతవంతమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కొన్ని భావోద్వేగాలు నియంత్రించుకోలేక మనం అందరికీ మంచి చేస్తున్నాము, కానీ భగవంతుడు ఎందుకు మనల్ని కష్టపెడుతున్నాడు, కష్టాన్ని ఇస్తున్నాడు, దీనికి గల కారణం ఏమిటి, ఎందుకు ఈ విధమైన పరిస్థితుల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటో మనసు నిండా ఏదో తెలియని తీవ్రమైనటువంటి వేదనకు ఒక్కోసారి మీరు గురి అవుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఏవో తెలియని పాపకర్మలు మిమ్మల్ని బాధిస్తున్నాయి. భగవంతుడు ఉన్నాడండి, మనం అందరికీ మంచి చేశాం, మనకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశ్యం చేత మీరు చేసే ప్రయత్నాలు అన్ని సఫలీకృతమవుతాయి. ఈ యొక్క అమావాస్య తిథి తర్వాత నుండి దైనందిన జీవితంలో మీ గర్భవాసన జనించిన సంతతి అవ్వచ్చు, వాళ్లకు సంబంధించిన భవిష్యత్తు గురించి చాలా గొప్పగా ఆలోచిస్తారు. వాళ్లకు సంబంధించినటువంటి వివాహం, ఉద్యోగం, జీవితానికి సంబంధించిన స్థిరత్వం, వీటి అన్నింటిలో యోగదాయకమైన ఫలితాల్లో వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అనుకూల ప్రయోజనాలు ఉన్నాయి. యోగదాయకంగా ఉండబోతుంది. దైనందిన జీవితానికి సంబంధించి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమైన విషయంలో ఏదో అవకాశాన్ని కోల్పోతే తీవ్రమైన భావోద్వేగానికి గురైనప్పుడు మీ కుటుంబ సభ్యులు అండగా నిలబడతారు, ధైర్యం చెప్తారు, మళ్లీ ప్రయత్నించమని చెప్తారు. ఎవరు నా వెంట లేరు అనుకున్నా నా కుటుంబం మొత్తం కూడా నా వెంటే ఉంది అనడానికి
పొందడానికి ధైర్యం చేత మరల పునః ప్రయత్నం చేయండి, అవకాశం లభిస్తుంది. రాజకీయ రంగాలు, ప్రజా సంబంధమైన పదవులు, వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్లకు కొంత తీవ్రమైనటువంటి పోటీ ఏర్పడే అవకాశం ఉంది. విశేషంగా శ్రమించగలిగితేనే విజయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షలు రాస్తున్న వారు, నిరుద్యోగులు వీరు అందరూ కూడా ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయత్నాన్ని చేస్తే తప్పనిసరిగా ఊహించినటువంటి ఉన్నత వ్యక్తిత్వం మీ సొంతం అవుతుంది. ఉత్తీర్ణత కూడా తప్పకుండా పొందగోరేటటువంటి పరిస్థితి కూడా కానవస్తుంది. వివాహం కాని వారికి అనుకూల సమయము, సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క అమావాస్య తిథి తర్వాత నుండి కూడా తీవ్రమైన ఏలిన నాటి శని సందర్భం, గోచార పరిస్థితుల్లో కొన్ని గ్రహ గతులు మారుతున్నటువంటి సందర్భంలో మీకు తప్పకుండా అనుకూలవంతమైన ప్రయోజనాలు పొందడానికి అఘోర పాశుపత హోమాన్ని చేయించిన లేదా తాంత్రిక విధానంలో చేయించిన యోగదాయకం. అలాగే జమ్మి చెట్టు కొమ్ములో అలాగే నువ్వుల నూనె, నువ్వులను హవనంగా సమర్పణ చేస్తూ శని పాశుపతాన్ని తాంత్రిక విధానంలో చేయగలిగితే చాలా అద్భుత అవకాశాలు వస్తాయి. మీకు ఉన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు అన్ని కూడా తొలగిపోయే అవకాశం ఉంది. మహాకాల భైరవ రక్షణను మెడలో ధరింప చేసుకుంటే మరిన్ని యోగదాయకమైన స్థితిగతులు సంప్రాప్తిస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.